పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కుప్పం భార్య కోసం పరితపిస్తున్న అభాగ్యుడు. గుడిపల్లి మండలం సన్నాసనపల్లి సమీపంలో ఉన్న కాకినాయన చిగుర్లపల్లి గ్రామానికి చెందిన తిమ్మిరాయప్ప కథ ఇది. బాధితుని కథనం మేరకు శాంతిపురం మండలానికి చెందిన బడుగు మాకనపల్లి గ్రామానికి చెందిన పరిమళతో 15వ తేదీ 12వ నెల 2001వ సంవత్సరంలో వివాహం జరిగింది. వీరి దాంపత్యానికి 3 పిల్లలు ఉన్నారు. సజీవంగా సాగుతున్న కాపురంలో భార్య అన్న బాలచంద్రబాబు నిప్పులు పోశాడు అంటూ బాధితుడు ఆరోపిస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాలుగా చెల్లెలైన నా భార్య దగ్గరకు వస్తూ పోతూ మా కాపురంలో చిచ్చులు పెట్టడం ప్రారంభించాడు. ఇలా కొనసాగుతూ నడుస్తున్న నేపథ్యంలో నా భార్య పిల్లలను సంవత్సరం క్రితం నేను లేని సమయంలో మా గ్రామం నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. పోతూ పోతూ నా వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, ఇండియన్ బ్యాంక్లో నా భార్య అకౌంట్లో ఉన్న సొమ్మును కూడా ఉడాయించాడు. మా భార్య పిల్లలు వెళ్ళిపోవడమే కాకుండా నేను కష్టపడి సంపాదించిన గోల్డ్ నా భార్య అకౌంట్లో ఉంచిన డబ్బుతో పాటు వెళ్ళిపోవడం నేను వీధిలో పడ్డానికి కారణమైంది. నా భార్య పిల్లల కోసం పలుమార్లు పోలీస్ స్టేషన్కు వెళ్ళి పంచాయతీలు చేసినా అతను నా భార్యను కాపురం పంపించడం లేదు అని బాధపడుతూ ఉన్నాడు. సోమవారం చిత్తూరు కలెక్టర్ ప్రజావేదికలో అర్జీ సమర్పించడంతో ఎస్పీ గారు నాకు న్యాయం చేస్తారని సానుకూలంగా స్పందించారు. నాపై దయ ఉంచి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను అంటూ బాధితుడు వాపోయాడు. నమస్కారం. నా మరి వచ్చి కాకినాడ ఇట్లా నా పెండ్లాము బిడ్డు పోయి మా బాలచంద్ర తోడుకొని పోయి 3 సంవత్సరాలు అయ్యింది. నా భార్య పోయి 3 సంవత్సరాలు అయ్యింది. నా భార్య పేరు వచ్చి ప్రమిళ, మా బామ్మ పేరు వచ్చి బాలచంద్రబాబు అయితే వాడిని తోడుకొని పోయి నన్ను నిందించి నా పాస్తి 12 సంవత్సరాల బంగారు 6 లక్షల రూపాయలు దుడ్లు మా యొక్క రిటర్న్ వచ్చి ఆ డబ్బులు తెచ్చుకొని నన్ను మోసం చేసి వాడు నా తనలాంటి లేని మాట అతను నేర్పించి వాడు రూమ్ చేసి రూపంలో పెట్టుకుంటాడు. నేను సిఐ గారికి చెప్పినా, గుడిపల్లి ఎస్ఐ గారికి చెప్పినా నా కేసు ఎవరు పట్టించుకోలేదు. దయచేసి నా తనలా బిడ్డ నాకు కావాలని చెప్పి నేను ఎస్పీ సార్ తప్పకపోతే ఆటనికి ఫోన్ చేసి వాడిని మాట్లాడితే నువ్వు ఏమరా చేసుకుంటావు, ఆ పోలీసులకు చెప్పురా బండ్లు పెట్టుకోవద్దు అలా చెప్పా అని దాన్ని రైల్వే స్టేషన్ వస్తాను. నన్ను బస్ స్టాండ్ ఎదికి నన్ను 2 జనాలు పెట్టి వాడు కొట్టి నుంచి చూస్తూ ఉంటాడు. సారికి ఏం చేసినాక నాకు ఎవరికి దిక్కు కాపాడేవాడు లేదు. కన్నా బిడ్డని ఆయన తోడుకోపోయి పెట్టుకొని ఎస్పీ సార్ తక్కుపోతా ఉంటే నాకు ఇక్కడ మన కుప్పము కానీ మన గురుకులు కానీ నాకు న్యాయం జరగలేదు. ఎస్పీ సార్ తక్కుపోతే అక్కడి నీకు ఫోన్ చేస్తా ఉంటే సార్ల్లో వాడు ఏం చేసుకుంటాడు చేసుకొని నేను చెప్పి నన్ను బెదిరించి నన్ను వాడు ఏడు చూసినా నన్ను జరుగుతూ ఉంటున్నాడు. బెంగళూరులో కాయగూరలు అమ్ముకుని వ్యాపారం చేసి 33 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల నుంచి నేను వ్యాపారం చేసుకుని నా బిడ్డని నా పాపని సాకి 23 సంవత్సరాలు చేసి నేను నా తన్నా బిడ్డ మళ్ళీపోతారని పెట్టుకొని నేను పెట్టాను నేర్పించి వీడు కావాలని చెప్పి రూమ్ చేసి పెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు చిన్నప్పుడే చచ్చిపోయి మా ఎప్పుడు రిటర్న్ ఎప్పుడు మాకు వచ్చింది. మేమంతా 7 మంది బిడ్డలు. 7 మంది బిడ్డలకు నేను గార్డెన్గా ఉండి చంద్రశేఖర్ లాయర్ నేను వకీలుగా పెట్టుకొని జిల్లి కోర్టులు నేను ఇది గార్డెన్ సర్టిఫికేట్ తీసి నా డబ్బులు మాకు వచ్చింది. కొంచెం దుడ్లు వచ్చి మేము 7 పంచుకుందాం అనే పాటిగా నా మొగడే కదా సంపాదించుకుని చెప్పి మా ఓళ్ళ మీదుగా నా తనలామో నా బిడ్డ జగడానికి పోయి నేను లేనప్పుడు ఆ డబ్బులంతా వాళ్ళ అనుసరికి చేయండి. 15,000 బంగారు బిడ్డకి పెళ్లి చేయాలని చెప్పి పెట్టుకుని ఆ బంగారు పోయింది, ఆ దుడ్లు పోయింది. 20 లక్షలు ఇచ్చి శాంతిపురం మండలంలో గుడిమాహనపల్లి గ్రామస్తులు ఇల్లు కట్టిస్తుంది. నా తనలాంటి పేరు మీద రెడ్లంతా చెప్పిన దానికి నీకే అవుతారా అని చెప్పిన దానికి నేను నా తనలా పేరు మీద చేసేసి నాకు ఇప్పుడు దిక్కు దివానం ఎవరు లేదు. నాకు గ్లాసు నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు. ఇంత చేసిండేదంతా నా బామధ్యే బాలచంద్రబాబే నా సంసారం చెడిపేశా. నేను నా తనలాం ఎట్లో ఏ రకంగానే పోయి నా తనలాం ఉండి ఒక రాత్రి ఉండి నా తనలాన్ని పిలుచుకొస్తాం. అట్లంటే వీడు నన్ను కొట్టేకొస్తాడు, నన్ను తినేకొస్తాడు, ఈ జనాలు పెడతా చంపేసి వెళ్ళాని మళ్ళా చంపేయాలని చెప్పాను. నన్ను చూస్తా ఉన్నారు స్వామి. నేను గుడిపిల్లి మండలానికి నీ సార్కి నేను న్యాయం చెప్పాలా, ఎవరు చూసినా నా పట్టించుకోలేదు. దయచేసి నా భార్య బిడ్డ తెచ్చి నా సంసారం చేసినట్లా మీరంతా చేరుకొని దయచేసి నా బిడ్డలు నా పిల్లలు వచ్చి నా తక్కువ వచ్చి నేను బాగా చూసుకుంటాను. కానీ వాడిని ఇంకా నా పానం పోయిన ఇల్లు పోయా, అంతస్తు పోయా, నగలు పోయా, దుడ్లు పోయా, అన్నీ పోయింది. వాడిని ఇంకా నన్ను కాపాడండి స్వామి.
అవునా, నేను ఎవరితో చెప్పనల్లా, వాడు నన్ను తిరుగుతా ఉంటాడు. నేను టౌన్లోకి వచ్చే 15 రోజులు అయ్యి నేను టౌన్లోకి వచ్చే వాడు తిరుగుతా ఉంటాడు. నన్ను వాడు నా చంపాలని చెప్పి నన్ను ప్రార్థన చేస్తా ఉన్నాడు. స్వామి నన్ను కాపాడండి స్వామి. నీ ఎవరికి చెప్పాలా? నాకు నేను ఉండేదాకా నువ్వు చచ్చేది బెటరు. అవునా, వాడు ఈ రకంగా చేస్తా ఉన్నాడు. వాడిని ఇంకా నా జీవితం సాయాలని అనుకుంటే నా పెండ్లాము బాలచంద్ర తప్ప ఎవరు లేదు. నా సాగు కారణం వాళ్ళిద్దరే. నా పెండ్లాంకి ఏమి తెలియదు, నా బిడ్డకి ఏమి తెలియదు. ఊరింటికి అగ్గిపెళ్లి పోయింది కూడా నా పెండ్లాం బిడ్డకి తెలియదు. నన్ను నాశనం చేపించిండేది మా బాలచంద్ర బాబే. ఇకనే నా సంసారం చెప్తాడు. ఇప్పుడు చెప్పాలని కూడా వాడే. వాడిని నన్ను కాపాడి మీరు రక్షించి నన్ను నాకు న్యాయం చేయండి స్వామి.